ఆదికాండము 2వ అధ్యాయము. ఆకాశాలు, భూమి, వాటిలో ఉన్నవన్నీ పూర్తి అయ్యాయి. 7వ రోజు దేవుడు తాను చేసిన పని ముగించాడు. కాబట్టి తాను చేసిన పని అంతటి నుంచి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడు ఆ 7వ రోజును ఆశీర్వదించి పవిత్రం చేశాడు. ఆయన తాను చేసిన సృష్టి కార్యం అంతటి నుంచి విశ్రాంతి తీసుకున్న కారణంగా ఆ రోజును పవిత్రపరచాడు. సృష్టి 2వ కథనం. దేవుడైన యెహోవా భూమిని, ఆకాశాలను చేసినప్పుడు ఆకాశాల సంగతి, భూమి సంగతి ఈ విధంగా ఉన్నాయి. భూమి మీద అంతకుముందు ఆరు బయట ఏ పొదలు లేవు, ఏ చెట్లు మొలవలేదు. ఎందుకంటే దేవుడైన యెహోవా భూమి మీద వర్షం కురిపించలేదు. నేలను సేద్యం చేయడానికి